మనుషులు కాదండి గొప్ప చేసేది. ఈ లోకంలో ప్రస్తుత కాలంలో మనం ఈ లోక మనిషి ద్వారా మనము బలహీన స్థితిలో ఉన్నప్పుడు అవమానింపబడవచ్చు, నిందింపబడవచ్చు, మనం పట్టించుకోకపోవచ్చు, విలువయ్యకపోవచ్చు, అయితే మన జీవితాలు వాళ్ళకు అక్కడికి అవసరం రాకపోవచ్చు. కానీ ఒకనొక సమయంలో మనం ఎంతగానో మనం ఆదరించి ప్రేమించినప్పటికీ ఇప్పుడు నీకు వ్యతిరేకంగా మారవచ్చు. కానీ నిన్న నేడు రేపు నేను మరవని విడువని ఎడబాయని దేవుడు నీ విగిన కనిపెట్టుకొని ఆయన బలంగా నువ్వు ఆధారం చేసుకొని ఆయన ప్రార్థన చేస్తగిన నువ్వు మొరపెడతగిన దేవుడు తప్పక నీ యొక్క శ్రమను విడిపిస్తాడు, నీ బాధను కొట్టివేస్తాడు, నీ వ్యాధిని స్వస్థ కలగజేస్తాడు. నువ్వు ఏ పోరాటం ఉన్నా, ఏ శ్రమలున్నా, ఏ బాధలున్నా, ఏ ఒత్తిడినా సమస్తము నువ్వు దేవుడికి మొరపెట్టినమ్మటే వాటి నుంచి విడిపించి విమోచించి రక్షించి నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను ఆశ్రయిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, నువ్వు ఇంతకాలం ఈ లోక మనుషుల మీద ఆధారపడేవేమో, ప్రస్తుత పరిస్థితులు కృంగిపోయావేమో, వాళ్ళ ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా అని చెప్పేసి నువ్వు అయ్యా కృంగిపోయి వేదనకరంగా మరి ఒంటరి స్థితి అనుభవిస్తున్నావే. కానీ దేవుడు అంటున్నాడు, నేను విడిపించి నేను గొప్ప చేస్తాను.